వార్త చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చారు, చాలా ప్రాధేయపడతారు. కానీ కంసుడు వారి వేదన పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడడం, ఆయన ఎవరి ప్రాణాలను కూడా వదిలేయకపోవడమే ఇలా జరుగుతూ వస్తుంది. అలాగే కంసుడు పుట్టిన 7 బిడ్డల్ని చంపేస్తాడు. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం, అలాగే ఘోర చీకటి అర్ధరాత్రి సమయంలో అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. కారాగార తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడికి సంఖ్యలు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే అప్పుడు పుట్టిన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లుగా యమునా నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నది దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నందా యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళని ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని, ఆడపిల్లే పుట్టింది దేవకీ వసుదేవులకి అని చెప్తారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో. కానీ ఆడపిల్ల, ఈ పాపని వదిలిపెట్టు అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్థిస్తారు, ప్రాధేయపడతారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుండి జారిపోయి ఎగిరి బయటకి వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకైన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.